అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 1958 1958వ సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రాలు చూద్దామండి. ఆ ఏడాది తెలుగులో 22 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో అక్కినేని వారివి 5 తెలుగు చిత్రాలు. అది కాకుండా అక్కినేని వారిది ఒక తమిళ చిత్రం, ఒక హిందీ చిత్రం కూడా విడుదలైంది. అలాగే నందమూరి వారివి 7 తెలుగు చిత్రాలు విడుదలయ్యాయి. ఒక తమిళ చిత్రం విడుదలైంది. తర్వాత అప్పటికే హీరోగా వచ్చిన జగ్గయ్య గారివి 4 తెలుగు చిత్రాలు హీరోగా విడుదలయ్యాయి. 1958 అక్కినేని వారిదా? నందమూరి వారిదా? ఈ విశేషాలు సినిమాలు చూసిన తర్వాత మీరే డిసైడ్ చేయండి. ఆ ఏడాది ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా 'చెంచులక్ష్మి' నిలిచినట్టుందండి. అందుకని 'చెంచులక్ష్మిని' ఉదాహరిస్తున్నాను ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చిత్రంగా. మొత్తం 22 చిత్రాలు విడుదలయ్యాయని చెప్పుకున్నాం గదా! అందులో మొట్టమొదటిగా అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల గురించి చూద్దామండి. అక్కినేని నాగేశ్వరరావు గారివి తెలుగులో ఆ సంవత్సరం 5 చిత్రాలు విడుదలయ్యాయి. మొదటగా వచ్చిన చిత్రం 'భూ కైలాస్'. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు నారద పాత్ర పోషించారు. ఏవిఎం ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ. నిర్మాత ఏవి మెయ్యప్పన్, దర్శకుడు శంకర్, సంగీత దర్శకుడు సుదర్శనం గోవర్ధన్. నందమూరి తారక రామారావు గారు ఈ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్ర పోషించారు. అలా ఇది అక్కినేని నందమూరి వాళ్ళ మల్టీ స్టారర్ చిత్రంగా వచ్చిందనమాట 1958లో. ఆ తర్వాత వచ్చిన చిత్రం అండ్ బిఏఎస్ ప్రొడక్షన్స్ వారి 'చెంచులక్ష్మి'. అంజలీదేవి గారు కథానాయక, నాగేశ్వరరావు గారి పక్కన. బిఎస్ సుబ్బారావు గారు నిర్మాత, దర్శకుడు. సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో పాటలన్నీ చాలా బాగుంటాయి. ఈ చిత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిందండి ఆ ఏడాదికి. అలాగే ఒకేసారి ఈ చిత్రాన్ని తమిళంలో కూడా తీశారు. అది తమిళంలో కూడా అదే ఏడాది విడుదలైంది. అంటే 2 భాషల్లోనే విడివిడిగా తీసి రిలీజ్ చేశారు బిఎస్ సుబ్బారావు గారు. తమిళంలో కూడా ఈ చిత్రం విజయవంతమైంది. ఆ తర్వాత వచ్చిన చిత్రం కన్నాంబ గారి సొంత చిత్రం రాజరాజేశ్వరి ఫిల్మ్స్ బ్యానర్ మీద 'శ్రీకృష్ణ మాయ'. ఇందులో జమున గారు నాగేశ్వరరావు గారి పక్కన కథానాయిక. ఇందులో నాగేశ్వరరావు గారు మళ్ళీ నారదుడి పాత్ర వేస్తారు. జమున గారు నారదుడికి భార్యగా నటిస్తారనమాట. కేబి నాగభూషణం గారు నిర్మాత, సిఎస్ రావు గారు దర్శకుడు, టివి రాజు గారు సంగీత దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన సాంఘిక చిత్రం 'ఆడపెత్తనం'. అంజలీదేవి గారు మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయిక. ప్రభా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చింది. దీనికి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు, వై నారాయణ స్వామి గారు నిర్మాత, సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. అది 'ఆడపెత్తనం' గురించిన విశేషాలండి. ఆ తర్వాత 5వ చిత్రం వచ్చింది సాంఘిక చిత్రమే 'పెళ్లినాటి ప్రమాణాలు'. జయంతి పిక్చర్స్ బ్యానర్ మీద కేవీ రెడ్డి గారు నిర్మాత, దర్శకుడిగా వచ్చిన చిత్రం. ఘంటసాల సంగీత దర్శకుడు, జమున అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయిక. ఈ సినిమా కూడా బాగుంటుందండి. ఈ 5 చిత్రాల్లో చూసుకుంటే, అలాగే తమిళంలో 'చెంచులక్ష్మి' వచ్చింది అనుకున్నాం కదా! అదే ఏడాది హిందీ 'సువర్ణ సుందర్' కూడా విడుదలైందండి. అంజలి పిక్చర్స్ వారు మళ్ళీ 'సువర్ణ సుందర్‌ని' హిందీలో మళ్ళీ రీమేక్ చేసి విడుదల చేశారు. హిందీలో సూపర్ డూపర్ హిట్ రజతోత్సవం కూడా జరుపుకుంది. అది మా అక్కినేని నాగేశ్వరరావు గారి 5 తెలుగు చిత్రాలు, ఒక తమిళ చిత్రం, ఒక హిందీ చిత్రం. మొత్తం 7 చిత్రాలనమాట. తెలుగుకు సంబంధించి మట్టుకు మనం 5 చిత్రాల కిందే లెక్కేసుకోవాలి. అందులో 'చెంచులక్ష్మి' ఏమో సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. తర్వాత 'భూ కైలాస్' చిత్రం బాగానే ఆడింది కానీ 100 రోజుల చిత్రం కాదు. పెళ్లినాటి ప్రమాణాలు కూడా బాగానే ఆడింది. 'ఆడపెత్తనం', 'కృష్ణమాయ' మామూలుగా ఆడిన యావరేజ్ సినిమాలుగానే చెప్పుకోవాలి ఈ సినిమాలన్నీ కూడా. ఇంకో విశేషం ఏంటంటే చూస్తే 58 వచ్చేసరికి అక్కినేని నాగేశ్వరరావు గారు సాధారణంగా ఎక్కువగా సాంఘిక చిత్రాలు చేసేవారు. కానీ ఇక్కడ ఈ సంవత్సరం మట్టుకు 3 పౌరాణిక చిత్రాలు, 2 సాంఘిక చిత్రాలు వచ్చాయి నాగేశ్వరరావు గారు. అది కూడా 58లో అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాల్లోని విశేషాలుగా చెప్పుకోవాలండి. అదే అండి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చిత్ర విశేషాలు 58లో. నందమూరి తారక రామారావు గారు వీరు నటించిన చిత్రాల గురించి చూసుకుంటే, ఈ ఏడాది నటించిన చిత్రాలు తెలుగులో 7, తమిళంలో 1 సంపూర్ణ రామాయణం అని చెప్పుకున్నాం కదా! తెలుగులో 'అన్నా తమ్ముడు' మొట్టమొదటి సినిమా. షౌకార్ జానకి గారు కథానాయిక. ఈ చిత్రం మళ్ళీ కన్నాంబ గారి సొంత బ్యానర్ రాజరాజేశ్వరి ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చింది. నిర్మాత కె. వెంకటేశ్వరరావు, దర్శకుడు సిఎస్ రావు గారే. సంగీత దర్శకుడు అశ్వత్థామ.
అంటే ఒకే సంవత్సరం రాజరాజేశ్వరి ఫిల్మ్స్ వారు నాగేశ్వరరావు గారితోటేమో ఒక పౌరాణిక చిత్రం చేశారు. రామారావు గారితోటేమో సాంఘిక చిత్రం చేశారు. ఆ తర్వాత ముందే చెప్పుకున్నట్టు 'భూ కైలాస్' అక్కినేని, నందమూరి కలిసి నటించిన చిత్రం. ఇందులో రామారావు గారు రావణబ్రహ్మ పాత్ర పోషించారు. ఏవిఎం ప్రొడక్షన్స్, ఏవి మెయ్యప్పన్, శంకర్, గోవర్ధన్ సంగీత దర్శకుడు. ఆ తర్వాత వచ్చింది పొనలూరి బ్రదర్స్ వారి 'శోభ' చిత్రం. అంజలీదేవి గారు కథానాయిక, పొనలూరి బ్రదర్స్ వారే నిర్మాతలు, కమలాకర్ కామేశ్వరరావు గారు దర్శకుడు, ఏఎం రాజా సంగీత దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన 4గో చిత్రం 'రాజనందిని'. జలరుహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అంజలీదేవి గారు కథానాయిక, మిద్దె జగన్నాథరావు నిర్మాత, వేదాంతం రాఘవయ్య దర్శకుడు, టీవీ రాజు గారు సంగీత దర్శకుడు అండి. ఈ చిత్రం తర్వాత వచ్చిందే శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుందర్లాల్ నాథా గారు నిర్మించిన చిత్రం 'మంచి మనసుకు మంచి రోజులు'. రాజసులోచన గారు రామారావు గారి పక్కన కథానాయిక, దర్శకుడు సిఎస్ రావు, ఘంటసాల సంగీత దర్శకత్వం. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచి 100 రోజులు ఆడిందండి. ఆ తర్వాత ఆర్ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మాత, దర్శకుడు టిఆర్ రామన్ నిర్మించిన చిత్రం 'కార్తవరాయని కథ'. సావిత్రి గారు ఈ చిత్రంలో కథానాయిక, అశ్వత్థామ సంగీత దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'ఇంటి గుట్టు'. సంగీత ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చింది. ఆకెళ్ల శాస్త్రి గారు నిర్మాత, వేదాంతం రాఘవయ్య గారు దర్శకుడు, ఎంఎస్ ప్రకాష్ అన్నాయన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా హిట్ చిత్రంగా నిలిచి 100 రోజుల చిత్రంగా నిలిచిందండి. అవండి 7 నందమూరి తారక రామారావు గారి చిత్రాలు వచ్చినవి. అందులో పౌరాణిక చిత్రాలు చూసుకుంటే 'భూ కైలాస్' ఒకటి, 'రాజనందిని', 'కార్తవరాయని కథ' చూసుకుంటే జానపదాలుగా చెప్పుకోవచ్చు. అంటే 4 సాంఘిక చిత్రాల్లో నటించారన్నమాట రామారావు గారు ఈ సంవత్సరం. ఆ తర్వాత రామారావు గారు మొట్టమొదటిసారిగా రాముడిగా నటించిన చిత్రం తమిళ చిత్రం. అదే 'సంపూర్ణ రామాయణం'. పద్మిని గారు రామారావు గారి పక్కన నటించారు సీతగా. ఎంఏవి పిక్చర్స్ బ్యానర్ మీద ఎంఎం వేణు నిర్మించారు. కె సోము దర్శకుడు, కెవి మహాదేవన్ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి. ఇది తమిళంలో మొట్టమొదటిగా రామారావు గారు రాముడిగా నటించిన చిత్రంగా చెప్పుకోవాలండి. అలా రామారావు గారు 7 చిత్రాల్లో నటిస్తే 2 సద్దినోత్సవ చిత్రాలు ఉన్నాయన్నమాట. అవండి రామారావు గారు నటించిన 6 తెలుగు చిత్రాలు, ఒక తమిళ చిత్రం గురించి విశేషాలు. ఆ తర్వాత కొంగర జగ్గయ్య గారి నుంచి మాట్లాడాలండి. ఈయన వరుసగా చిత్రసీమలో వచ్చిన తర్వాత ఈ హీరోగా చిత్రాలు చేస్తున్నారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆల్మోస్ట్ 5, 10 సినిమాలు చేస్తూ ఉంటే ఈయన కూడా 4, 5 సినిమాలు చేస్తూ ఉన్నారనమాట. అంటే ఈయన నటుడే కాదు, నటుడు హీరోగాను సహాయ నటుడుగా కూడా చేయడం మొదలెట్టారు అప్పటికే. మొట్టమొదటిగా అనుపమ ఫిల్మ్స్ బ్యానర్ మీద 'అత్తా ఒకింటి కోడలే'. గిరిజ కథానాయక, కేవి తిలక్ నిర్మాత, దర్శకుడు, పెండ్యాల నాగేశ్వరరావు. అనుపమ ఫిల్మ్స్ వారు వాళ్ళ సినిమాలన్నీ జగ్గయ్య గారు హీరోగానే వచ్చాయన్నమాట. తర్వాత వచ్చిన సినిమా ఎంఏవి పిక్చర్స్ వారి 'ముందడుగు'. షౌకర్ జనక్ కథానాయక, ఎంఏ వేణు నిర్మాత, కృష్ణారావు దర్శకుడు, కేవి మాదేవన్ సంగీత దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన సినిమా ప్రతిభా పిక్చర్స్ బ్యానర్లో ఘంటసాల కృష్ణమూర్తి గారు నిర్మాతగా, బి నరసింహారావు గారు దర్శకుడుగా వచ్చింది. 'దొంగలున్నారు జాగ్రత్త'. జి వరలక్ష్మి గారు జగ్గయ్య గారి పక్కన నటించారు. కేవి మహాదేవన్ సంగీత దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన ఒక పౌరాణిక చిత్రంలో కూడా జగ్గయ్య గారు నటించారు. అదే 'శ్రీకృష్ణ గారడి'. రేవతి జగ్గయ్య గారి పక్కన నటించారు. నంది పిక్చర్స్ బ్యానర్లో కెఎం నాగన్న అని ఆయన నిర్మించారు. వైవిరావు దర్శకుడు, పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఒకేసారి కన్నడంలోని, తెలుగులోని తీశారు. తెలుగులో జగ్గయ్య గారు నటించారు. ఆ తర్వాత ఒక చిత్రంలో సహాయ నటుడిగా నటించారండి. అదే 'అన్నా తమ్ముడు'. రామారావు గారికి తమ్ముడుగా నటించారు ఈ చిత్రంలో. రాజరాజేశ్వరి ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం. సిఎస్ రావు గారు దర్శకుడు, అశ్వత్థామ సంగీత దర్శకుడు. అదండి చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు, జగ్గయ్య గారు నటించిన చిత్ర విశేషాలు. వీరి ముగ్గురు మధ్యనే చూసుకుంటే 4 చిత్రాలు, 15 చిత్రాలు. 22 చిత్రాల్లో 15 చిత్రాల్లోని అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు, జగ్గయ్య గారు నటించారు. అంటే 3 సినిమాలు వీరి ముగ్గురు మధ్య వచ్చాయన్నమాట. అది 1958 విశేషం కూడా అది. అంటే ఇక 2 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం అనుకోవచ్చు. వీరు ముగ్గురే ముఖ్యంగా చిత్రాలన్నీ పంచుకున్నారు. తర్వాత ఈ సంవత్సరంలో ఇంకో విశేషం చెప్పుకోవాలి. కొత్త నటుడు మన్నవ బాలయ్య ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. బాలయ్యగా ఫేమస్ అయిన నటుడు ఈయన. తర్వాత ఈయన నిర్మాత, దర్శకుడుగా మారారు. తర్వాత ఈ ఏడాది రంగ
ప్రవేశం చేశారు 58లో. సారథి స్టూడియోస్ వారి 'ఎత్తుకు పై ఎత్తు' అనే చిత్రంతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. వీరి పక్కన 'షావుకార్ జానకి' కథానాయిక. అలాగే ఆయన ఇదే సంవత్సరం భాస్కర్ ప్రొడక్షన్స్ వారు తీసిన 'పార్వతీ కళ్యాణంలో' నటించారు శివుడుగా. పక్కన పార్వతిగా కృష్ణకుమార్ గారు నటించారు. అలా ఈ కొత్త నటుడు బాలయ్య గారు ఒకే సంవత్సరం 2 చిత్రాల్లో నటించారండి. అది కూడా ఒక విశేషం 58కి. తర్వాత కాంతారావు గారు మొట్టమొదటిసారిగా నారదుడిగా నటించిన చిత్రం విడుదలైంది ఈ సంవత్సరం. ఆ చిత్రమే 'గంగా గౌరీ సంవాదం'. ఈ చిత్రంలో కాంతారావు గారు నారదుడిగా నటించారనమాట. అది నారదుడిగా ఆయన మొట్టమొదటి చిత్రంగా కూడా చెప్పుకోవచ్చు. అవండి 1958లో ముఖ్య విశేషాలు 22 చిత్రాల గురించి. అలాగే ఈ సంవత్సరంలో 10 డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదలయ్యాయి తమిళం నుంచి. ఆ తర్వాత చూద్దాం ఉత్తమ చిత్రాలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బహుమతులు ఏ చిత్రాలకు వచ్చాయన్నది. 1958కి ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి రజత పథకం జయంతి పిక్చర్స్ కేవీ రెడ్డి గారు నిర్మాత దర్శకుడిగా వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన పెళ్లినాటి ప్రమాణాల చిత్రానికి వచ్చిందండి. అలాగే రాష్ట్రపతి మెరిట్ సర్టిఫికేట్ అన్నపూర్ణ పిక్చర్స్ వారు మాంగళ్యబలం. ఈ చిత్రం ఏంటంటే 1959లో విడుదలైంది. కానీ 58కి అవార్డు ఎందుకు వచ్చిందంటే ఈ చిత్రం సెన్సారు 58 డిసెంబర్లో అయింది. అంచేత ఈ చిత్రానికి రాష్ట్రపతి మెరిట్ సర్టిఫికేట్ 58కి గాను వచ్చిందనమాట. అదండి 1958లో విడుదలైన చిత్రాలు, చిత్ర విశేషాలు. ఈ విశేషాలు బట్టి మీరే చూడొచ్చు ఎవరు ఇందులో సూపర్ డూపర్ హీరోగా నిలిచారో ఈ సంవత్సరానికి అనమాట. అక్కినేని నాగేశ్వరరావు గారు అప్పటికే 5, 6 సినిమాల్లోనే ఎక్కువ నటిస్తూ ఉండేవారు అనమాట. 58 సంవత్సరం 22 చిత్రాలు, 15 చిత్రాలు ముగ్గురు హీరోలు పంచుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు, జగ్గయ్య గారు. ఒక కొత్త హీరో మన్నవ బాలయ్య గారు వచ్చారనమాట. అలాగే 58 సంవత్సరం చిత్రాల గురించి మీకు తెలిసిన విశేషాలు ఏమైనా ఉంటే కూడా ఈ కామెంట్స్ బాక్స్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.